పాఠాలు చూపిస్తారు, మనసుల్లో నాటేస్తారు. యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కొందరు ఉపాధ్యాయులు వినూత్న బోధన, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వీడియోలు సులభంగా అర్థమయ్యేలా కృషి. అంటే ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గతంలో ఉపాధ్యాయులు కేవలం స్కూల్కే పరిమితం అయ్యేవాళ్ళు. ఎట్లా అంటే స్కూల్కో లేకపోతే కాలేజ్కో దానికి సంబంధించి అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ చదువుకోవాలా, లేకపోతే ఇంతకుముందు రాత్రి బళ్ళు ఉంటే ఇట్లాంటి కొన్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్కి పరిమితం అయ్యే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో కూడా కేవలం నా దగ్గరకు వచ్చిన పిల్లలకే కాదు, నా ఛానల్ చూసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునే వాళ్ళకి కావచ్చు, అంటే వివిధ మాధ్యమాల్లో కూడా వాళ్ళు వివిధ రకాలుగా టీచింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో కూడా చాలా యాప్స్ వచ్చినాయి, బైజూస్ కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల యాప్స్ వచ్చినాయి. యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఆ వేదికని ఉంచుకొని నా జ్ఞానాన్ని ఇంతకుముందు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తా అనుకునే ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో దాన్ని పూర్తిగా దాటి నా జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచాలని ఒక విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ప్రతి సబ్జెక్ట్ మీద ఒక అంశం తీసుకుంటే ఒకే అంశం గురించి కాదు, అటు కాలేజ్ స్కూల్లో ఉండే సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే మన సామాన్యంగా సామాజికంగా ఉండే అంశాలు తీసుకొని అటు ఎవరైతే వినాలనుకున్నారో ప్రజలకు కావచ్చు, లేకపోతే అటు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలామందికి యూట్యూబ్ ద్వారా చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మా ఛానల్ నుంచి కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.